మామూలుగా ఎండ అంటే భయపడిన వారంటూ ఉండరు. బాణుడికి భయపడిన వాడా ఎవరున్నారండి? ఎవరు లేరు. అయితే ఎవరైనా కానీ తలపాగా నెత్తిన పెట్టుకొని ఎండకు కంట్రోల్ చేసుకోవడానికి తలపాగా పెట్టుకుంటారు, క్యాపులు పెట్టుకుంటారు, అలాగే గొడుగులు పట్టుకొని వెళ్తారు. వీటన్నిటికీ భిన్నంగా ఒక అబ్బాయి మాత్రము టీ మాస్టర్ అంట. వీటన్నిటికీ భిన్నంగా నడుచుకుంటూ ఎండ తీవ్రత ఎలా ఉంది నేను ఎదురెళ్తాను అని చెప్పేసి నడుచుకుంటూ డైలీ 3 కిలోమీటర్లు ఎండను పరీక్షిస్తున్నాడంట. అయితే ఆయన మాటలను అడిగి తెలుసా ఎందుకు ఇంత సాహసం చేస్తున్నాడు, ఎందుకు ఇంత ఇదిగా అవుతున్నాడు అనేది అతని మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఏం పేరు? నా పేరు పరశురాముడు. ఏంటి నీ వెరైటీ ఏంటి నాకు అర్థం కాలే. ఏం లేదు మేడం, ప్రతి ఒక్కరు ఎండ ఎండ అని భయపడుతున్నారు, కానీ ఎండ వాన గాలి చలికాలం అని భయపడుతున్నారు, కానీ మనలోనే అసలైన భయం ఉంది. ఆ భయాన్ని గుర్తించిన వల్ల అసలైన మహాత్ముడు అంట నేను. మనిషి కూడా అన్నాను నేను, మహాత్ముడు అంట. చాలామందికి తెలుసో తెలియక మన చేతుల మీదుగానే మనం చేసిన కర్మనే మనకి దిగజారుస్తుంది మన శరీరాన్ని. ఎండ అంటారా? ఆ ఎండ అంటే నా ఎదురుగా కనిపిస్తుంది, అందరూ ఎండని చూస్తున్నారు. ఎండ అందరినీ చూస్తుందని చెప్పి ఎవరైనా కనిపెడుతున్నారా? ఎవరు కనిపెట్టడంలే. మధ్యాహ్నం 2 గంటలకి నేను పనికి వస్తాను, రాత్రి 10 గంటలకి పని దిగుతాను, నడుచుకుంటూ వస్తాను, నడుచుకుంటూ వెళ్తాను. నాకు ఉన్న వయసు 25 సంవత్సరాలు. ఇది నేను 9 నెలలుగా ఇలాగే చేస్తున్నాను నేను. ఇంతవరకు నాకు ఏ అనారోగ్యం ఏం లేదు. అంతా నేను చేసే పని ఒకరికి అన్యాయం చేయడం లేదు, ఒకరికి కడుపు కొట్టడం లేదు. నా ధర్మంగా నేను నా పని నేను చేసుకుంటున్నాను. నాకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థిస్తున్నాను. నాకు ఇష్టమైన దైవం అంటే కొత్తపేట నాగసాయిబాబా దేవాలయం తుంగభద్ర నది తీరాన ఉంది. నీ వృత్తి ఏమి ఏం చేస్తుంటావు నువ్వు? నేను టీ మాస్టర్ మేడం. ఓకే, ఎంత సంపాదిస్తావు రోజుకి? రోజుకి వచ్చేసి 550 రూపాయలు సంపాదిస్తాను. ఓకే, మొత్తానికి నెలకు దగ్గర 15,000 నుంచి 20,000 రూపాయలు సంపాదిస్తావు. 20,000 రూపాయల వరకు. మరి ఏదైనా 2 వీలర్ కొనుక్కోవచ్చు కదా? కొనుక్కొచ్చి మేము స్తోమత లేదు. ఎవరు మధ్యతరగతి వాడిని మంచితనం ఇప్పుడు చాతకంతనం కింద లెక్క అయిపోయింది. చూసి అడుక్కున్న వాడికి ₹1 దానం చేయలేదు, కానీ అనవసరమైన వ్యక్తికి 100 రూపాయలు దానం చేస్తారు. ఆకలిస్తుందంటే అన్నం పెట్టరు, కానీ అనవసర విషయాలకైతే డబ్బులు సాయం చేస్తారు. అలాంటి సమాజంలో బతుకుతున్నాం మనం. అది కాదమ్మా, ఇప్పుడు నెలకు నువ్వు 20,000 రూపాయలు సంపాదిస్తున్నావు. చిన్న వెహికల్ కొనుక్కోవచ్చు కదా? ఇప్పుడు 50,000 సెకండ్ హ్యాండ్లో కూడా వస్తాయి. 20,000 30,000 పెట్టినా చిన్న బండ్లు వస్తాయి కదా, సెకండ్ హ్యాండ్స్లో కూడా కొనుక్కోవచ్చు కదా. ఎందుకు ఇంత నువ్వు వెరైటీగా వెళ్తున్నావు? నువ్వు మేడం, ₹10 చాక్లెట్ కావాలంటే నువ్వు ₹1,00,000 చాక్లెట్ కొను. ప్రతి దానిలో అన్యాయం ఉంది. మీరు సెకండ్ హ్యాండ్ 20,000 బండి అంటున్నారు. ఆ 20,000లో కూడా ఒకడు కడుపు కొట్టాలని చూస్తారు. ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? నాకు ఒక చెల్లెలు, 2 తమ్ముళ్ళు మేడం. మీ పేరెంట్స్? అమ్మ నాన్న ఉన్నారు. మొత్తం ఎంతమంది? మొత్తం 6 మంది. ఓకే, 6 మంది. మీ అమ్మ మీ నాన్న ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉంటాడు మేడం. నేను ఒక ఇంటికి పెద్ద కొడుకుని కాబట్టి ఒక టీ మాస్టర్గా వర్క్ చేస్తున్నాను. అంటే వీళ్ళందరినీ నువ్వే పోషిస్తా ఉన్నావు? లేదు మేడం, నాకు సపోర్ట్గా నాన్న ఉన్నాడు, ప్లస్ 2 తమ్ముళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు. ఒక పేదరికం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి ఏదో ఒక పని చేసుకున్నాలా. నేను 10 వరకు చదువుకున్నాను, కానీ ఒక MBA ఎడ్యుకేషన్ అమ్మాయి నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నది. నన్ను అమ్మాయిని విడదీసినారు. ఆ సూర్యునికి వెళ్ళి చూపించి, ఇప్పుడు ఎవరైతే మీరు అందరూ ఏంటంటే భయపడుతున్నారో ఆ సూర్యునికి వెళ్ళి చూపించి విడదీసినాను నన్ను, నా భార్యని. ఇప్పుడు ఆ సూర్యునితో కొట్లాడాలన్నా, ఈ సమాజంతో కొట్లాడాలన్నా, నాకు నేను కొట్లాడుకోవాలని అర్థం కాక నా పని నేను చేసుకుంటూ ఉన్నా. అందుకేనా నీ భార్యను విడదీసినా ఆ సూర్యుని కోపంతో ఎదురు ట్రెండ్గా రివర్స్ ట్రెండ్లో వెళ్తున్నావు? ఒకటి ఆయన నా కాడికి రావాలా, లేదంటే నేను ఆయన కాడికి పోవాలా. మరి నువ్వు పోతే నీ కుటుంబానికి ఆదరణ ఎవరు? మనిషి పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు ప్రతిదీ ఆయన రాసింటాడంట. అది చాలా మంది తెలియదు. పిచ్చి నా కొడుకు పిచ్చి మాట మాట్లాడుతున్నాడని. చీమకు కూడా హాని చేయకూడదు, మనం కనిపించే చీమకు కూడా హాని చేయకూడదు. అంత విలువైనది మన మానవ జన్మ. ప్రతి ఒక్కరు కామ క్రోధ మద మత్సర అటుని కోరికలతో మనం అన్యాయం చేసుకుంటున్నాం అంతే. ప్రతి ఒక్కరు తల్లి కడుపులో ఉంటే వచ్చినదమ్మా. ఒక ఆడపిల్లని చూసినప్పుడు మన తల్లికి ఉన్న అవయవాలు అని చెప్పి గుర్తించడం లేదు. కామం కోసం దిగజారిపోతున్నారు ప్రతి ఒక్కరు. నేను ఒక కామద్రోహినే, కానీ నాకు తల్లి, నాకు చెల్లి, సాటి ఆడపడుచు కూడా నా తల్లి నుండి వచ్చినదని చెప్పి గుర్తించి నేను నన్ను జీవించుకుంటున్నాను. సరే, చూశారు కదా పరశురామ్ చెప్పిన మాటలు. ఎండకు ఎదురుగా వెళ్తూ తన భార్యని ఎవరో విడదీశారు అని చెప్పేసి దానిపైన కోపంతో ఈ ఎండను సైతం నేను లెక్క చేయకుండా, ఎటువంటి వాహనాన్ని యూజ్ చేయకుండా ఇప్పటికీ 9 నెలల నుంచి నేను ఖాళీ నడకతోనే నేను సాగిస్తూ ఉన్నాను. నా వ్యాపారాన్ని కూడా సైతం నేను ఇంట్లో 6 మంది కుటుంబాన్ని నేనే పోషిస్తూ ఉన్నాను. సో నాకు అసలు నాకు భయమే లేదు. ప్రాణం అంటే నాకు భయం లేదు. సూర్యుడితోనే నేను గొడవ పడుతున్నాను. ఒకటి సూర్యుడు నా దగ్గర రావాలి, లేదు నేను సూర్యుడి దగ్గరికి వెళ్ళాలి అని
ఉన్నటువంటి సూర్యుడికే ఎదురు ప్రశ్న వేశాడు. సో ఇటువంటి అంటే ఈ పరిస్థితిలో ఉన్నటువంటి పరశురామ్ అసలు ఎలా మాట్లాడుతున్నాడు ఏంటని, ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది, తన భార్య విడిపోయినందువల్ల ఇంత ధైర్యం వచ్చిందా, మరి దేనికోసం ఇంత ధైర్యం వచ్చిందని మనకైతే అర్థం కాలేదు. కానీ మొత్తానికైతే మన వన్ టీవీ తరపున ఇతను కోల్పోయినటువంటి భార్యను తిరిగి మళ్ళీ సంపాదించుకోవాలని చెప్పేసి వన్ టీవీ తరపున అయితే మనమైతే కోరుకుందాం.